పవన్ కళ్యాణ్ గారు అన్నారా? సార్ పవన్ కళ్యాణ్కి 4 నిండా మచ్చలేనండి. పూటకు ఒక మాట్లాడతాడు, రోజుకు ఒక మాట మాట్లాడతాడు. ఆయన మాటకు విలువ ఉంటుందా చెప్పండి? పూటకు ఒక మాట, రోజుకు ఒక మాట, ఆయన మాటకు విలువ ఉంటుందా అని అన్నా. వెయిటేజ్ ఉండాలి కదా, వెయిటేజ్ ఉండాలి. దేనికి విలువ ఉంది? ఏరి 30,000 మంది ఆడవాళ్ళు, ఏరి సుగాలి ప్రీతిని చంపేసిన వాళ్ళు, ఇన్ని రేపులు జరుగుతుంటే, ఎన్ని కిరాతకంగా, పైశాచికంగా, ఆటవికంగా ముక్కు పచ్చలారిన ఆడపిల్లని చంపేస్తుంటే బెత్తం కొంటాను, ఏది బెత్తం తయారు చేస్తాను, ఏది బెత్తం? సినిమా టికెట్లు పెంచడానికి నువ్వెవడు జగన్ అన్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే తనకి మర్యాద ఇవ్వలేదో, లేకపోతే తన సినిమాకి థియేటర్లు ఇవ్వలేదో, పాప్కార్న్ రేట్ ఏంటి, సినిమాకి వెళ్తే 2,000 రూపాయల, మొత్తం రైడ్లు చేయండి, గవర్నమెంట్కి హక్కు ఉన్నదా, తక్కువ రేటుకి సినిమా ఇవ్వద్దా? నాలికి మచ్చల మనిషి అండి అతను. నేనేమంటున్నానంటే, నేను ప్రశ్నలు సంధించాను రమేష్ గారు, నేను ప్రశ్నలు సంధించాను, సమాధానం చెప్పండి. నా ప్రశ్నలు అవునా కాదా చెప్పండి. అవునా కాదా? ప్రీమియర్ డైరీ ఏమండి, ఆల్ఫా డైరీ, బోలే బాబా ధోల్పూర్, బోలే బాబా ఉత్తరాఖండ్, ఏఆర్ డైరీ రాజశేఖర్, వైష్ణవి డైరీ, నేను చెప్పినవన్నీ అవునా కాదా చెప్పండి అన్న. అవునా కాదా చెప్పండి సార్. ఇప్పటికీ పందికొవ్వు కలిసింది అంటున్నారు కదా, మీరు అడగరా ఆయన్ని? పందికొవ్వు కలిసిందని ఇప్పటికీ చెప్తున్నాడుగా ప్రసాదంలో. యాసిడ్లు కడిగే, బాత్రూములు కడిగే యాసిడ్ కలిపారు, లడ్డూ చేశారన్నారుగా, మీరు అడగరా? మీ దగ్గర రిపోర్ట్ ఉందా? బాత్రూములు కడిగి యాసిడ్ తో కలిపి లడ్డు చేశారని సిట్ ఎక్కడ ఇచ్చిందా?